బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభ నాకు కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఈ సినిమా సభల్లో వాటిలో మాట్లాడేవాడిని. ఈరోజు ఇక్కడికి వచ్చి ఎప్పుడో పొద్దున్నే హైదరాబాద్లో 6 గంటలకు స్టార్ట్ అయ్యి కారులో ఇక్కడి దాకా రావడానికి రీజన్ ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు. నేను సత్తెనపల్లి వాసిని. సత్తెనపల్లి మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు. ఆయన ఒకరోజు 2 రోజులు కాదు, 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో రాజకీయ చతురతతో, అంటే అజాత శత్రువుగా ఉన్నటువంటి నాకు తెలిసిన అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఒకరు. అందుకని ఇటువంటి అద్భుతమైనటువంటి సందర్భం, ఆ తర్వాత ఆయన పుట్టినరోజు, ఇవన్నీ కలిపి ఇవాళ ఇక్కడికి వచ్చి ఆయన్ని కలుసుకుని ఆయనకి శుభాభినందనలు తెలియజేయాలనే సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ సభలో ఎక్కువ మాట్లాడాల్సినటువంటి మ్యాటర్ పట్టిగా నాకు ఉండదు, ఎందుకంటే ఇది నాకు సంబంధించిన మ్యాటర్ కాదు కాబట్టి. ఏమైనా ఇంతమంది, ఇదిగో ఇక్కడ మా మిత్రుడు అయ్యన్న పాత్రుడు గారు, ఇటు పక్కన మాకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ సభలో ఉన్నా సభకి దానికి ప్రతిదాన్ని వాళ్ళు లింక్ చేసుకుని ఆయన పిలుస్తుంటారు, గౌరవిస్తుంటారు. వీళ్ళందరూ ఇక్కడ చాలామంది పేరు నాకు తెలియదు, నన్ను క్షమించాలి. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో ఇంకొక 50 సంవత్సరాలు కన్నా లక్ష్మీనారాయణ గారు తన రాజకీయ జీవిత చరిత్రని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఇప్పుడు నాకు సన్మానం చేస్తారంటున్నారు, నాకు భయంగా ఉంది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు సన్మానం చేయడం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాంటి సన్మానం ఏమో అని భయం. అందుకని ఇటువంటి సన్మానం కార్యక్రమంలో నాకు ఇటువంటి సన్మానం చేయాలనేటువంటి అభిమానంతో నన్ను పిలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఓపికగా ఉండి వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం గారు, నవ్వుకు రూపం, నటనకు నాదం, తెలుగు తెరకు తిలకం, తరతరాల జ్ఞాపకాలకు చిరునామా, హాస్యశ్రీ పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారు. జననాయకులు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ప్రస్తుత సత్తెనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి రాజకీయ స్వర్ణోత్సవ స్వీయ చరిత్ర కన్నావలోకనం పుస్తకావిష్కరణ మరియు వారి 73వ జన్మదిన సందర్భంగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న చలనచిత్ర నటులు, నవయుగ హాస్య నటన సార్వభౌములు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీయుత కన్నెగంటి బ్రహ్మానందం గారికి 13/8/2026 తేదీన సమర్పిస్తున్న అభినందన మందార మాల. కన్నెగంటి వంశ కిరీటాన కలికితురాయిగా ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారి పాలెంలో సామాన్య మధ్యతరగతి కుటుంబీకులైన శ్రీ కన్నెగంటి నాగలింగాచారి, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు 7వ సంతానంగా ఫిబ్రవరి 1వ తేదీ 1956వ సంవత్సరంలో వీరు జన్మించారు. బ్రహ్మానందనుని తల్లిదండ్రులు పెట్టిన పేరులోనే ఆనందాన్ని దాచుకున్న వీరు జనాలను మీ సునిశిత హాస్యపు జడివానలో జలకాలాడిస్తూ సార్థక నామధేయులుగా వినుతికెక్కారు. మీ అద్భుత ప్రతిభా పాటవాలతో చలనచిత్ర హాస్య వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతూ కన్నెగంటి వంశ ప్రతిష్టను ఇనుమడింపచేసి కన్నెగంటి వంశ కిరీటానికి కలికితురాయిగా కీర్తి గడించారు. ఎంఏ విద్యార్థిగా, ఉత్తమ అధ్యాపకునిగా, ఎంఏ విద్యార్థిగా ఉన్నప్పుడే
పీజీ సెంటర్ సాంస్కృతిక విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన తర్వాత అత్తిలి ఎస్విఎస్ఎస్ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా నియమించబడడం మీ ప్రతిభకు తగ్గిన ప్రతిఫలంగా భావించవచ్చు. అధ్యాపకునిగా బాధ్యతలు నిర్వహించినంత కాలం మీకు జన్మతః సంక్రమించిన స్వరానుకరణ మిమిక్రీ ప్రక్రియతోనూ సందర్భోచిత హాస్యోక్తులతోనూ విద్యార్థులను అలరించడంతో పాటుగా తెలుగు భాష ఔన్నత్యానికి మీరు చేసిన కృషి సాటిలేనిది. అంతేకాక మీ బోధనా పటిమతో విద్యార్థుల హృదయాలలో ఉత్తమ అధ్యాపకునిగా సుస్థిర స్థానాన్ని సంపాదించగలిగిన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, నిత్యం సినిమా షూటింగ్ల మధ్య సతమతమవుతూ ఉన్నా ఏమాత్రం తీరిక దొరికినా మీ దృష్టిని రచనా వ్యాసంగం, చిత్రలేఖనం తదితర అంశాలపై కేంద్రీకరించడం మీలో నిబిడీకృతమై ఉన్న బహుముఖ ప్రజ్ఞా పాఠపాలకు నిదర్శనాలు. ఇటీవల మీరు ప్రచురించిన మీ బ్రహ్మానందం అనే ఆత్మకథా పుస్తకం గురించి ప్రస్తావిస్తూ పెద్దగా వివాదాల జోలికి పోలేదని, థ్యాంక్ యూ సో నవ్వుకు మచ్. రూపం, నటనకు నాదం, తెలుగు తెర తిలకం, హాస్యశ్రీ పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారికి సమనీయంగా సమర్పిస్తున్న అభినందన కుసుమ చందారమాల. ఏడు మీద కాముకుంటే వాళ్ళు వింటారు. వాయిస్ ఇక్కడే ఎక్కువైపోతుంది. ఇక్కడ ఏం మాట్లాడదాం? అందరికీ నమస్కారం అండి. ముందుగా పెద్దలు, గౌరవనీయులు, నాకు ఆప్త మిత్రులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. వారు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ప్రజల గురించి మాట్లాడలేదు. రాబోయే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రాజకీయాల్లోకి రావాల్సి అనుకుంటున్న వాళ్ళకి అతను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేదన్నానంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవం అంటే మాటలు కాదు. ఒకసారి మా ఓటేస్తే రెండోసారి ఓటేయట్లేదు ఈరోజు జనం, మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కాకుండా 5 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. 5 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసే అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. నేను ఒకటే మనం చేస్తాను, కన్నా లక్ష్మీనారాయణ గారు 6 సార్లు ప్రజల ద్వారా గుండెలు అభిమానాన్ని దోచుకున్నారంటే అతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? దేని చూసి మీ జనం ఓట్లేస్తున్నారు? అతనిలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి? ఆయన ఒకసారి మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి గెలిస్తే రెండోసారి గెలడం చాలా కష్టమైన రోజులు ఈ రోజులు. పూర్వం జనం కాదు, పూర్వం నాయకులు కాదు. అప్పుడు జనం ఇప్పుడు లేరు, అప్పుడు నాయకులు ఇప్పుడు లేరు. అతను చూస్తే ఆశ్చర్యపోతుంటాం. 6 సార్లు ఎమ్మెల్యే ఎలా గెలిచారా బాబు అని ఆశ్చర్యపోతారు జనం. ఏంటో టాలెంట్? అతను క్రమశిక్షణ. చెయ్యాలంటే చెయ్యడం, మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడం, వచ్చిన వాళ్ళు ఆదరించడం, ప్రేమతో పలకరించడం, అన్ని లక్షణాలు ఉన్న నాయకుడు కాబట్టే ఈరోజు మీ అందరి ముందు రావడం జరిగింది. అంచేత మీ అనుభవం చేసేదంటే వారు చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా 1983లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇస్తే 83లో పోటీ చేశాను. ఇంచుమించు వారు నాకంటే పెద్దవారు 3 సంవత్సరాలే. 73 సంవత్సరాల వారికి రేపు సెప్టెంబర్ 4వ తారీఖున నాకు 70 వస్తున్నాయి. ఇంచుమించు దగ్గర వేసి ఉన్న వాళ్ళమే. ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇస్తే నేను 7 సార్లు గెలిచాను. వారేమో ఇప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రోజులు వేరు. అదే మీ అందరినీ కోరితే ఏంటంటే ఇటువంటి మంచి నాయకుని చూసి ఆదరించి ఈ ప్రాంతానికి సేవ చేసే అదృష్టాన్ని మీరు కల్పించారు. మీ తాలూకు మనసును దోచుకున్న నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. అది ఎందుకు వేస్తారండి ఓట్లు? ఏ టాలెంట్ లేకుండా ఓట్లు వేస్తారండి?
ఎయ్యరు. ఒకసారి గెలిస్తే రెండోసారికి వెళ్ళడం కష్టమైపోయిన రోజులు ఈ రోజులు. అటువంటి రోజుల్లో ఇన్నిసార్లు గెలుస్తున్నాడంటే, ఇంతమంది అభిమానం దోచుకుంటే అతను చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత చాలామంది ఉంది. రాబోయే రోజుల్లో కొత్త కొత్త నాయకులు వస్తారు. వాళ్ళందరూ కూడా సార్ను చూసి వాళ్ళ టాలెంట్ని గుర్తించి అతను అడుగుజాలను అడగలిగితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంచేత పూర్వంలా కాకుండా రోజులు మారాయి. రోజులు తగ్గట్టుగా మనం కూడా మారాలి, తప్పదు. రాజకీయ నాయకులు కూడా మారాలి, తప్పదు. ప్రజలకు అనుగుణంగా మనం వెళ్ళాలి తప్పించి మనకు అనుగుణంగా ప్రజలు రారు. ఆ రోజులు పోయాయి, ఆ అభిమానాలు పోయాయి, ఆ ఆప్యాయతలు పోయాయి, ఆ ప్రేమ పోయింది. ఎంతసేపు వ్యాపారాలు మొదలెట్టాయి. ఇప్పుడు రాజకీయాలు కూడా వ్యాపారాలు అయిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పూర్వం రోజులు ఎన్టీ రామారావు గారి టైంలో ఎలా ఉందో అటువంటి టైం మళ్ళీ రావాలని చెప్పి మనంతా కోరుకొని, రాబోయే రాజకీయ నాయకులందరూ కూడా కుర్రవాళ్ళు వస్తున్నారు, మంచి కుర్రవాళ్ళు, చదువుకున్న కుర్రవాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శప్రాయంగా వెళ్ళి మన రాష్ట్రాన్ని, మన పుట్టిన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని బాగు చేసుకోవడం కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంచేత మీ అందరినీ ఈ 4 మాటలు చెప్పి, కన్నా లక్ష్మీనారాయణ గారు ఇంకా ఆరోగ్యంగా ఉండి, వారు చూశాను, నేను బయోడేటా చూశాను, మొన్న వచ్చే ముందు చదువుకుంటూ వచ్చాను. సార్ మీరు దుర్యోధన పాత్ర వేశారు కదా, దుర్యోధనుడి పాత్ర, దుర్యోధనుడు అంటే నటులు కూడా నటన కళాకారులు. ఓకే, అన్ని టాలెంట్లు ఉన్నాయి. బాడీ బిల్డింగు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎన్సీసీలో పనిచేశారా మీరు? ఎన్సీసీ చదివాను, ఎన్సీసీలో పనిచేశారు. అన్ని టాలెంట్లు ఉన్నాయి అతనిలో. అందుకే మీరు అందరూ ఆదరిస్తున్నారు. దయచేసి అందరూ కూడా ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయాలా, చెయ్య కలపాలి. మరి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, ఒక చక్కటి అవకాశం, ఒక పెద్ద ఆయన గురించి, ఒక మంచి ఆయన గురించి 4 మాటలు చెప్పాడు కూడా మా అదృష్టమే, మా అదృష్టమే. నిజంగా చాలా అదృష్టవంతుడు నేను. చాలామంది గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇటువంటి వారి గురించి మాట్లాడితే మాకు సంతృప్తి ఉంటుంది, మీకు సంతృప్తి ఉంటుంది. ఇది మంచి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కన్నా లక్ష్మీనారాయణ గారికి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఉండాలని చెప్పి, ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సత్తెనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు చూస్తున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు చెప్పి మరిన్ని సంవత్సరాలు, మరిన్ని తరాలు గుర్తుండిపోయేలాగా వారి ప్రస్థానం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బంగారు కిరీటంతో, గజమాలతో వారిని సత్కరిస్తున్నారు. చాలా చూడముచ్చటగా, చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భం. కన్నావలోకనం అనే పుస్తక ఆవిష్కరణ మరియు 73వ జన్మదిన మహోత్సవం సందర్భంగా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరూ ఇక్కడ అందిస్తున్నటువంటి శుభాభినందనలు, శుభాకాంక్షలు. అభినందన చందన మకరంద మాధుర్య మందార మాలను అందిస్తున్నారు. ఆయన ఒక ప్రభంజనం, ఆయన వెనుకే జనం, ఆయన ఒక నిరంజనం, ఆయన అడుగే జయకేతనం, తన వారి క్షేమానికి ఆయన ఒక గొడుగు, తన రాష్ట్ర అభివృద్ధికి తానే ముందడుగు, రంగయ్య మస్తానమ్మల బుడుగు, విజయలక్ష్మిగా వరించిన అందాల వడుగు, నాగరాజు ఫణీంద్రులకు తాను మార్గదర్శపు వెలుగు, పేదల హృదయ సామ్రాజ్యపు వెలుగుల విధాత, అంతరంగ తరంగాలలో వెల్లివిరిసిన నేత, కన్నా వంశపు ఝంఝా మారుతాం. రెండు వైపులా వద్దండి, ఒకవైపే రండి ప్లీజ్. ఒకవైపు పైకి వచ్చి ఒకవైపు కింద దిగేటట్టు చూడండి బాబు. ప్లీజ్ అండి, అందరూ సహకరించాలి. ఆ స్టెప్స్ దగ్గర ఆపే, స్టెప్స్ దగ్గర ఆపే, పైకి ఎక్కకుండా ఆపే ప్లీజ్ అమ్మా, ఆపే స్టెప్స్ దగ్గర. అనిలు స్టెప్స్ దగ్గర ఎక్కకుండా చూడు, స్టెప్స్ దగ్గర ఎక్కకుండా చూడు అమ్మా. అట్నించరండి ప్లీజ్, అట్నించరండి ప్లీజ్, అట్రండి, వెనక నుంచి పోదండి.
దిగటానికి ఉండాలి. తమ్ముడు ఎందుకు తమ్ముడు ఇంత అడావడిలో చెప్పు. సార్ స్టేజ్ మీద ఆల్రెడీ చాలా మంది నిలబడే ఉన్నారు. కూర్చో. మీరందరూ మెట్లెక్కనే మాకండి. ఆపే, అక్కడ ఆపే. తమ్ముడు అర్థం చేసుకోండి, ఆపేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ లోనకు రమ్మను, నలుగురిని రమ్మను. పోలీస్ డిపార్ట్మెంట్ లోనకు నలుగురు రండి. విచ్చేసిన వారంతా గౌరవ మర్యాదలు అందించి అందుకోవాలని వచ్చిన వారే. తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదలవద్దు. ఇటు ఎవరినైనా అటు రమ్మను. పోలీస్ డిపార్ట్మెంట్ వద్దండి, ఆపండి. మీకు తెలిసిన వాళ్ళు మీరు పంపిస్తే ఇంతే. ఇది తమ్ముడు ఆపే, ఎవరినైనా వద్దు ఏమనుకోవద్దు. పంపించండి, ఆపే, దిగండి. దిగే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వదిలేండి, ఆపే. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలండి. మీరు రిక్వెస్ట్, దయచేసి రిక్వెస్ట్. అటు పక్క ఆపేయండి, స్టెప్స్ ఎక్కకుండా ఆపేయండి. అనిలు ఆపేసే. సో మచ్. స్టేజీ మీద ఉండ క్లియర్ అయింది. నమస్తే అమ్మా. స్టేజీ మీద ఉండోళ్ళు క్లియర్ అయిందాక రెండు పక్కల స్టెప్స్ మీద ఎవరిని ఎక్కనే మాకండి. 73వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మన ప్రియతమ నేత శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, వారి మీద ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో, ఇష్టంతో విచ్చేసిన మనమంతా ఒక నిబద్ధతగా వారికి సన్మానాన్ని చేద్దాం. మనందరం గౌరవాన్ని సంపాదించుకుందాం, ప్రేమను వ్యక్తపరుద్దాం, మనకున్నటువంటి అభిమానాన్ని చాటుకుందాం. సోమి దయచేసి ఒకవైపు నుంచి వచ్చి మరొక వైపు దిగి వెళ్ళవలసిందిగా కోరుతూ, దయచేసి ఒక వరుసలో వచ్చి అనిలు, ఆ కార్యక్రమాన్ని ఎక్కడికి మరింత అసలు? రాగరంజితం స్టెప్స్ దగ్గర చేయవలసిందిగా ఆపే. కోరుతున్నాం. తమ్ముడు స్టేజీ మీద ఉండోళ్ళు క్లియర్ అయిందాక ఎవరిని పంపించద్దు మెట్ల మీదకి. సో విచ్చేసిన వారు ప్రతి ఎవరిని ఒక్కరూ పంపిమ్మా? కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. తమ్ముడు ఆర్గనైజర్లు రాని మాకడమ్మా. ఎవరికి తెలిసిన వాళ్ళు పంపిస్తే ఇబ్బంది. పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ గా ఆర్గనైజర్ ఆపేయండి. కాసల కృష్ణరాజు గారు రండి. ఆపేయండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఆపేయండి. సార్ ప్లీజ్ దయచేసి స్టేజ్ మీద ఒక పక్క నుంచి ఎక్కి ఇంకో వైపు నుంచి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదికకి కుడి పక్క నుంచి ఎక్కి ఎడం పక్క నుంచి దిగవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ డూ సపోర్ట్. అలా చేస్తే మీరు అందరూ పైకి రావచ్చు, సార్ని విష్ చేయొచ్చు, అందరికీ ఫోటో దిగే అవకాశం ఉంటుంది. రెండు పక్కల నుంచి ఎక్కే ప్రయత్నం చేయొద్దు. కుడి పక్క నుంచి మేము ఎటువైపు అయితే నుంచున్నామో మా సైడ్ నుంచి వేదిక మీదకి వస్తూ అటువైపు నుంచి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరిని పంపిమాకండి, ఏమనుకోవద్దండి. ప్లీజ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు క్లియర్ అవునండి, అందరూ అవుతారు కానీ ప్లీజ్. పోడియం ఉన్న వైపు నుంచి ఎంట్రీ అండి, ఇంకో పక్క నుంచి ఎగ్జిట్ ఉంది. దయచేసి ఎగ్జిట్ వైపు నుంచి ఎవరు రావద్దు. అటువైపు ఉన్న బౌన్సర్స్ ప్లీజ్ టేక్ కేర్. అటువైపు దిగడం మాత్రమే ఎంట్రీ. ఇదిగో మీరు ఆర్గనైజర్ లేకుండా పోలీసులకు అప్పు చెప్పండి. అసలు ఎవరిని రాని మాకండి, పోలీసులు ఎవరిని రాని మాకండి. ఆర్గనైజర్లు